కృష్ణా నది టోటల్గా 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు మనం వెళ్ళే పాయింట్. అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు నడిస్తే అక్కమాదేవి కేవ్స్కి వెళ్తాం. అక్కమాదేవి అమ్మవారి గురించి ఒక 5 నిమిషాలు చెప్తా వినండి. అక్కమాదేవి అమ్మవారు కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ఉడితాడు విలేజ్. వీరశైవ మతం, లింగాయత్ క్యాస్ట్. వీరశైవ మతానికి చెందిన వాళ్ళు 99% శివుణ్ణి పూజిస్తారంట. చెన్న మల్లికార్జున స్వామి అంటారు. ఆమె తల్లిదండ్రులు వచ్చేసి నిర్మలాదేవి, స్మృతి శెట్టి. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు ఆమె తల్లిదండ్రులకు సంతానం లేదంట. అయితే ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటారంట. కొడుకు కానీ కూతురు కానీ సంతానం కలిగితే మీకే సేవ చేసుకోవడానికి అంకితం చెప్పి మొక్కుకుంటారంట. అన్న కొంతకాలంలో ఒక ఆడబిడ్డకి సంతానం కలిగితే మహాదేవి అని చెప్పి నామకరణం చేస్తారు. ఆమె జాతకం తీసుకెళ్లి వాళ్ళ కులగురులు చూపిస్తారు. అల్లం ప్రభు బసవేశ్వరుడు వాళ్ళు చెప్తారంట. ఈమె ఏకసంతాగ్రహి, కారణ జన్మరాలు, మీ కుటుంబంలో జన్మించడం మీ అదృష్టం అని చెప్పి చెప్తారంట. అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి శివభక్తురాలు, ఎప్పుడు శివుని పూజిస్తూ, శివుని ధ్యానిస్తూ, శివుని ఆరాధిస్తూనే ఉంటుంది. యుక్త వయసు అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక దేవాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అదే రాజ్యానికి చెందిన జైన మతస్థుడు కౌశికుడు ఈమెను చూస్తా అంట. ఎన్ని రాజ్యాలు తిరిగినా సరే ఇంత రందగత్తను ఆ రాజు ఎక్కడ చూస్తుండంట. నా రాజ్యంలో ఇంత రందగత్తుందా, ఎలాగైనా సరే ఈమె నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటాంట. అన్నట్టుగానే మంత్రి గారితో కబురు పంపిస్తాడు. పలానా దేవంలో ఒక అమ్మాయిని చూస్తాను, ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలి, వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్తారంట. మంత్రి గారు చెప్తారంట, మీ కూతురు మా రాజుగారు ఇష్టపడుతున్నారు, మీ కూతురుని వివాహం చేసుకుంటారంట అని చెప్పి చెప్తారంట. ఈ మాట విన్న ఏ తల్లిదండ్రులు సరే సంతోషిస్తారు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు తన కూతురు వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళేమో బాధపడతారంట. మరి మేమేంటే శివుడికి సేవ చేసుకోవడానికి అనుకున్నామే, రాజుగారు పెళ్లి చేసుకుంటామంటున్నారు అని చెప్పి బాధపడుతుంటే ఈ మహాదేవి వచ్చి అడుగుతారంట, ఏంటి తండ్రి గారు ఏంటి బాధపడుతున్నారంటే, ఇట్లా రాజుగారు మిమ్మల్ని ఎక్కడో చూసారంటమ్మా, మిమ్మల్ని వివాహం చేసుకుంటారంట అని చెప్పి చెప్తారంట. సరే ఈ సమస్య రావలే కదా, దీనికి నేనే పరిష్కారం ఎత్తుక్కుంటా అని చెప్పి ఆలోచించుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాంట. ఈ మహాదేవి వెళ్ళి రాజుగారితో మాట్లాడతాంట పెళ్లి మాన్పిత ఉద్దేశంతో. రాజా, మరి మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా, మమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటే మీకు 3 షరతులు, వాటికి ఒప్పుకున్నట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నా అని చెప్పి చెప్తాంట. పెళ్లి మాన్పిత ఉద్దేశంతోనే ఈ 3 షరతులు పెడుతుంది. రాజుగారు ఒప్పుకుంటారంట. రాజ్యంలో ఎంతో మందికి ఎంతో సేవ చేశాను, నేను పెళ్లి చేసిపోయి నా పత్ని 3 కోరికలు తీర్చాలని చెప్పి రాజుగారు ఒప్పుకుంటారు. మొదటి కండిషన్, మీది జైన మతం, అది వీరశైవ మతం. మీ మతానికి మా మతానికి చాలా తేడా ఉంది. మీరు మీ మతం నుంచి మా మతంలోకి మారినట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తాంట. ఆ విధంగా ఎందుకు కోరుకుంటారంటే ఆ కాలంలో జైన మతస్థులు వీరశైవ మతస్థులు చిన్న చూపు చూసేవారంట. ఈ విధంగా సరే నామూలంగా ఈ కులవక్షణ పోతాయని చెప్పి ఆ విధంగా కోరుకుంటుంది. రెండో కండిషన్, మీ రాజ్యంలో మీ ఆస్తిని దాన ధర్మాలు చేస్తాను, ఎందుకు చేస్తాను ఎంత చేస్తాను అని చెప్పి నన్ను అడగాలంటాను. ఒక అమ్మాయి కోసం రాజ్యంలోని ఆస్తిని దానం చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కానీ రాజుగారు ఒప్పుకుంటారంట. మళ్ళీ 2-3 ఉద్యోగాలు చేస్తే ఎంతైనా సంపాదించుకోగలను అని చెప్పి ఒప్పుకుంటారంట. మూడో కండిషన్, ఇదే ముఖ్యమైనది, మీ పూజా మందిరాన్ని ధ్యానంలో కూర్చుంటారు, ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు నన్ను తాకరాదు, బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్తుంది. ఆమె పెద్ద తపస్సు అని చెప్పి రాజుగారికి తెలియదు. మనం మహా అంటే ధ్యానంలో ఎంచేపు కూర్చున్నాం చెప్పండి? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, చాలా ఎక్కువ. అర్ధగంట కూడా కూర్చోలేము నాకు తెలిసి. రాజుగారు కూడా అదే అనుకుంటారు. ఒకరోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటుంది, 3వ రోజు ధ్యానం నుంచి బయటకు వస్తుంది, వివాహం చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటారు రాజుగారు. ఆమె ఏం చేస్తుంది, చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఇంత మట్టిని తీసుకొని చిన్న శివలింగం ఏర్పాటు చేసుకుని ధ్యాన ముద్దలో కూర్చుంటుంది. రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, ఆమె ధ్యానం నుంచి బయటికి రాదు. రాజుగారికి ఏమో కోపం వస్తుంది. నేను ఒక్కరోజు కూర్చుంటా, 2 రోజులు కూర్చుంటా అనుకున్నా, కానీ సంవత్సరాల తరబడి ఇలాగే కూర్చుంటే నా యవనం అంతా తరిగిపోద్ది కదా, యవనం అంతా తరిగిపోయిన తర్వాత వివాహం చేసుకుని నేనేం చేయాలని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తా అంట. వెళ్ళి మాట్లాడతాంట, మీరు ధ్యానం నుంచి బయటికి రావాలి, ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, మిమ్మల్ని వివాహం చేసుకోవాలని చెప్పి మాట్లాడితే ఆయన మాట్లాడే మాటలకి మేము సమాధానం ఇవ్వదంట. ఎందుకంటే అంత భక్తి ధ్యానంలో మునిగిపోయింది. ఆయన ఏం చేస్తాడు, కామోద్రేకం ఆపుకోలేక ధ్యానంలో ఉండగానే ఆలింగనం చేస్తాడు, కౌగిలించుకుపోతాడు. అప్పుడు ఆమె తపస్సుకు భంగాలి తపస్సు నుంచి బయటకు వస్తుంది. రాజా, నాకు ఇన్ని రోజులు నీరు లేదు, నిద్ర లేదు, ఆహారం ఏం లేదు, ఓర్ణమశ్వాన్ని మంత్రం తప్ప ఏం లేదు. ఇన్ని రోజులు నా భక్తిని గుర్తిస్తావనుకున్నా కానీ ఈ తుచ్చమైన శరీరాన్ని కోరుకుంటామనుకోలేదని తన వంటి మీద వస్త్రాన్ని తీసి రాజుగారి మోన విసిరి కొడతాడు. అప్పుడు ఆమె దిగంబరిగా మారిపోద్ది. తన కురులే తన యొక్క వస్త్రాలు అయితే అప్పుడు ఆ పరిస్థితి ఆమెకు ఆ విధంగా వచ్చింది. ఆ టైంలో ఏమైందంటే జైన మతస్థుల గురువు తీర్థంకరుడు ఆ కౌశికునికి ఈమె దేహంలో దర్శనం ఇస్తాడంట. అప్పుడు ఆ రాజుగారికి జ్ఞానోదయం కలిగితే మా కుల గురువు ఈమె దేహంలో దర్శనం ఇచ్చేసరికి ఈమె భక్తి ఏంటనేది ఆ రాజుగారికి అప్పుడు అర్థమైంది. కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాంట. అక్క, అమ్మ క్షమించు, ఇన్ని రోజులు నిన్ను దురదృష్టితో చూశాను కానీ నీ భక్తిని గుర్తించలేకపోయని చెప్పి క్షమాపణ వేడుకుంటాడు. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం కలిగితే ఆ రాజుగారు అంటారంట, మీరు ఈ రాజ్యంలోనే ఉండండి, సకల సౌకర్యాలతోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాను, మీ స్వామిని ధ్యానించుకోవచ్చు మీరని చెప్తే, నీ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఇలా చేశాను కానీ ఈ రాజ్యానికి ఏదో రాణిని కావాలనే ఉద్దేశంతో కాదని చెప్పి 12వ శతాబ్దంలో, అంటే దాదాపు 800 సంవత్సరాల కిందట, మీరు ఇప్పుడే చూసింటారు శ్రీశైలం రోడ్డు మీదకి పెద్ద పూలు వచ్చింది, చిరుత పూలు వచ్చింది, ఎలుగుబంటి వచ్చిందని న్యూస్లో చూస్తుంటారు. ఆ టైంలోనే నడుచుకుంటూ వచ్చింది వ్యవస్థగా.
ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని నా స్వామిని ధ్యానించుకోవడానికి ఒక అనువైన ప్రదేశం కావాలని వెతుకుతూ ఉంటే మన దేవత దారి చూపించిందంట. మంచి సంకల్పంతో ఈ శ్రీశైలం వచ్చావమ్మా, నా గర్భంలో చోటిస్తాను నీకు, నర మానవుని కంటపడని ప్లేస్ అని చెప్పా కదా మీకు. అప్పుడు ఇంత వాటర్ లేదు, అంత నడక మార్గమే. ఈ కేవ్స్ మనం ఇప్పుడు వెళ్ళే కేవ్స్ లో దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది అక్కమాదేవి. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా వెలిపించిన లింగం ఇది. మానవ మాత్రలు పెట్టిన లింగం కాదు. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం. వేల రూపాయలతో మనం అభిషేకం చేస్తాం. ఇక్కడున్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 days అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గుడిసెలు కనపడుతుంది. ఇక్కడ నుంచి బై వాక్ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదిలివనం అని చెప్పి ప్లేస్ ఉంది. విన్నారా ఎవరన్నా? కదిలివనం. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఎంతో మంది మునులకు ఋషులకు బోధనలు చేసి ఒక జ్యోతి రూపంలో సాయంవాల్లో కలిసిపోయింది అమ్మవారు. ఎవరిని వివాహం చేసుకోలేదు, ఎక్కడ జీవ సమాధి కాలేదు. ఒక జ్యోతి రూపంలో సాయంవాల్లో ఐక్యమైపోయింది. 5-6 years బ్యాక్ వరకు మనకు అక్కడ కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఉండేది. ఎనిమల్స్ ప్రాబ్లం వల్ల, కొంచెం ట్రైబల్స్ ప్రాబ్లం వల్ల ఆ ప్యాకేజ్ మొత్తం స్టాప్ చేశారు. ఒక్కరోజు వెళ్ళొచ్చు, 2 days 3 days ప్యాకేజ్ అది. మన ఓపిక బట్టి 2 days 3 days ప్యాకేజ్ అది. ఒకరోజు వెళ్ళి అక్కడ కదిలివనంలో స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు కదిలివనం నుంచి ఒక 5 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్లేస్ ఉంది. శ్రీశైలంలో మెయిన్ టెంపుల్లో త్రిపలాక్షం చూస్తారు కదా, వృద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ పక్కన ఉంటుంది. దత్తాత్రేయుడు స్వామి వారు అక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కదిలివనం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అక్కడ కొంతకాలం తపస్సు చేసి తన పాదకలు అక్కడ గుర్తుగా వదిలిపెట్టారంట. దాన్ని వచ్చేసి తపోవనం అంటారు, దీన్ని తపోభూమి అంటారు. ఈ తపోభూమిలో 70 అడుగులు వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఒక బోట్ ఇలా వెళ్ళింది, అక్కడ బ్లూ కలర్ బోట్ ఉంది చూడండి, వాళ్ళు ఇప్పుడే పైకి వెళ్ళారు. వాళ్ళ దర్శనాలు అయిపోయి బయటకు వచ్చే వరకు మనం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా ఉంటుంది. వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అక్కడ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి లోపల తీసుకెళ్ళి దర్శనం చేసుకొని బయటికి తీసుకొస్తాం. మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. తర్వాత బయటికి వచ్చి పీఠాధిపతులు వాళ్ళు ప్రతిష్టాపించిన అక్కమాదేవి స్టాచ్యూ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. మీరు ఎక్కడంటే అక్కడ వెళ్ళకూడదు గృహాలలో, ఎందుకంటే కొండ చిలువలు ఎలుగుబంట్లు అవి ఉంటాయి. మేము చెప్పిన విధంగా మీరు ఉండాలి. ఇప్పుడైతే ఏ సీట్లో కూర్చున్నారో రిటర్న్లో కూడా అదే సీట్లో కూర్చోండి సార్. వేరొకరి సీట్లో వేరొకరు కూర్చొని మీరు ఇబ్బంది పడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చాలా జరిగాయి కాబట్టి ముందుగుండా చెప్తున్నాం. అలా స్టార్ట్ చేయాలా. మేము తాడు కట్టుకునే వరకు ఎవరు లేవకండి. తాడు కట్టిన తర్వాత చెప్తాం.